తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ బీజేపీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. సో, ఈ కృష్ణా నది జలాలకు సంబంధించి ఎక్కడైతే నీళ్ళ ఇష్యూ కావచ్చు, మనకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందన్న అంశంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముందుంటారు. అంటే ఏంటి ఏమనుకోవచ్చు? రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అనుకోవచ్చా? ప్రజల అంటే ఒక ప్రాంతం బాగుపడాలన్నా, ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా నీళ్లు కావాలి. ప్రధానంగా నీళ్ళే దేనికైనా ఒక జీవనాధారణం అని అంటాం కదా! నీళ్ళే కావాలి. ఆ యొక్క మనకు ఇటుపక్క కృష్ణానది ఉంటది. ఇటుపక్క గోదావరి నీళ్లుంటాయి. కానీ ఆ నీళ్లు రాకపోతే మనం ఎండిన బతుకులు ఎలా ఉన్నాయనేది నాడు మనం తెలంగాణ రాకముందు చూసినాము. వచ్చిన తెలంగాణలో నెర్రలు పడ్డ నేలలు కూడా ఇయాల పచ్చబడ్డాయి ఇయాల. అలాంటి నేల మీద ఇయాల వీళ్ళ యొక్క స్వలాభం కోసము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క స్వలాభం కోసము, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన చంద్రబాబు నాయుడు యొక్క మోకరిల్లడం కోసం ఇవాళ కృష్ణా జలాలను వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఒక ప్రళయం సృష్టించే విధంగా రేపటి రోజున మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఉండబోతుంది. ఊరు తిరుగుతారు కేసీఆర్ గారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఉద్యమం చేస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా నిలబెడతారు. వాళ్ళను అడుగుతూ ఉంటారు.